ఎట్లుండాలంటే నేను తాగడం మానేసిన అని చెప్పడం కాకుండా నేను తాగేటోనే కాదు అసలు అని చెప్పాలి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ స్వీట్ సిద్ధు. సో ఈరోజు వీడియో ఏంటంటే మనము ఎట్లా అంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఎట్లా తొలగించేసేయాలి, అంటే ఎలా తీయాలి, ఎలా అవాయిడ్ చేయాలన్నట్టు. ఇప్పుడు నువ్వు జిమ్కి వెళ్తున్నావు, కొంతమందికి సిగరెట్ అలవాటు ఉంటుంది, డ్రింకింగ్ అలవాటు ఉంటుంది, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాబిట్స్ ఉంటాయి. అవన్నీ ఎట్లా అవాయిడ్ చేయాలి, కొందరు చేయలేకపోతారు, చేద్దాం అనుకుంటారు కానీ చేయలేకపోతారు. సో దానిపైన మాట్లాడుతున్నా. సో ఇంకా అవి మీరు మానేస్తే ఇంకా మీకు మంచి ఫిజిక్ కానీ మంచి హెల్త్ అని బిల్డప్ అవుతుందేమో అవి మానేస్తే మీకు మంచి హెల్త్ బిల్డప్ అవుతుందేమో మళ్ళీ అన్న కాన్సెప్ట్ పైన నేను ఈరోజు మాట్లాడుతున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో నేను అన్నీ ఒక ఫైవ్ వేస్ చెప్తా. సో డెఫినెట్గా మీరు ఫాలో అయిపోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మేక్ ఇట్ ఇన్విజిబుల్ అన్నట్టు. సో దాన్ని మీరు కనిపించకుండా చేసేయాలన్నట్టు. కనిపించకుండా చేశారంటే ఎట్లా పోయా అంటే, దాన్ని కనిపించకుండా అంటే దాన్ని కనిపించకుండా. ఇప్పుడు నాకు ఫోన్ అలవాటు ఉన్నది, ఊకే ఫోన్ చూడడం అలవాటు ఉంది అనుకో, చదువుకునేటప్పుడు డిస్ట్రాక్ట్ అవుతున్నాం. అప్పుడు ఏం చేయాలంటే ఫోన్ పక్క రూమ్లో వాడేసి, లేకపోతే కనిపించకుండా వాడేసి నీ పన్ను చేసుకుంటే నీకు ఫోన్ గుర్తుకు రాదు. అది ఫోన్ కంట ముందు గుర్తుకొస్తే నీకు వస్తుంది అది. సో అట్లా. సో నువ్వేం చేయాలంటే, నీకు ఏదైనా డ్రింకింగ్ అలవాటు ఉన్నా, స్మోకింగ్ అలవాటు ఉన్నా అవి కనిపించకుండా వేసేసి, లేకపోతే కనిపించని అది ఇక్కడ ఉండైతే లేదో అక్కడికి వెళ్ళిపో, అది ఎక్కడైతే ఉండదో అక్కడికి వెళ్ళిపో. అప్పుడు నీకు డెఫినెట్గా దాన్ని వదిలేస్తావు ఆటోమేటిక్గా. ఇంకో పాయింట్ వచ్చేసి, సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, నువ్వు పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి, నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండొద్దు. అంటే చుట్టుపక్కల ఉన్న అందరూ అలాంటి వాళ్ళు ఉన్నారనుకో, అప్పుడు నీకు ఆల్రెడీ ఆ హ్యాబిట్ ఉందనుకో, అప్పుడు నువ్వు దాన్ని అవాయిడ్ చేయడం చాలా కష్టం. అంటే నువ్వు ఆ హ్యాబిట్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు నీకు అలాంటి ఎన్విరాన్మెంట్ అనేది బిల్డ్ కాదు, కాబట్టి నీకు అది నీకు గుర్తుకు రాదు ఎక్కువగా. సో కాదు తాగుబోతులతోటే ఉంటూ నేను తాగడం మానేస్తా అనుకుంటే మాత్రం కష్టం. అట్లా అర్థమైనా? సో మీరు పక్కన ఉన్న ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వాలి. చేంజ్ అయితే ఆటోమేటిక్గా మీరు కూడా ఆటోమేటిక్ దాన్ని వదిలేస్తారు, దాని గురించి ఆలోచించారు. అరే వీళ్ళే తాగుతున్నారు కదా, వీళ్ళే చేస్తున్నారు కదా, నేను చెయ్యొద్దా అన్న మళ్ళీ ఫీలింగ్ వస్తుంది. సో మీరు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండడం బెటర్ రాదర్ దెన్ బీయింగ్ ఇన్ నెగిటివ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఎన్విరాన్మెంట్ అయితే వద్దో అలాంటి ఎన్విరాన్మెంట్ అసలు బిల్డ్ చేసుకోకండి. అలాంటి ఎన్విరాన్మెంట్ అంటే అలాంటి వాళ్ళతోటి కానీ అక్కడ అవైలబిలిటీస్ ఉన్న దగ్గర కానీ ఉండకండి. నెగిటివ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఎందుకు దూరం ఉండమంటున్నా అంటే, ఇప్పటిదాకా ఎప్పుడైనా సరే మనం ఒక హ్యాబిట్ని డిలీట్ చేయగలుగుతాం కానీ పర్మనెంట్గా డిలీట్ చేయలేం అన్నట్టు. అది మన రీసెంట్ రిలేటెడ్ దాంట్లో ఉంటుంది, అది మన మెమరీలో రీసెంట్ రిలేటెడ్ అనే మెమరీలో ఉండిపోతుంది. పర్మనెంట్గా డిలీట్ చేయలేం మనం. సో డిలీట్ చేయగలుగుతాం అంతే. సో అది ఎందుకంటే, ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా చూసినావు అనుకో, మళ్ళీ సడన్గా ఇప్పుడు మానేసినావు, 6 months మానేసినావు, మళ్ళీ చూసినావు అనుకో సడన్గా వచ్చేస్తుంది అది. సో అందుకనే చెప్తున్నా. సో నువ్వు పర్మనెంట్ అయితే డిలీట్ చేయలేవు, డిలీట్ అయితే చేస్తావు పక్కా. సో అందుకనే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నావు అనుకో, నీకు మళ్ళీ రీసెంట్ డేట్కి వెళ్ళడానికి అవసరం లేదు, మళ్ళీ రికవరీ వచ్చే అవసరం ఉండదు, నీకు మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉండదు. నువ్వు పాజిటివ్ ఎన్విరాన్మెంట్లోనే ఉంటే నీకు అది పర్మనెంట్ డిలీట్ అయినట్టే. కానీ నువ్వు మళ్ళీ నెగిటివ్ ఎన్విరాన్మెంట్కి పోతే అది మళ్ళీ రీసెంట్ డేట్ నుంచి మళ్ళీ నీ ఒరిజినల్ మెమరీకి వచ్చేస్తుంది అన్నట్టు. సో అట్లా. సో నువ్వు సింపుల్గా చెప్పేది ఏంటంటే, మీరు నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉంటూ మీ హ్యాబిట్ని మాత్రం అస్సలు అవాయిడ్ చేయలేరు. సో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. సో నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉంటూ నేను అవాయిడ్ చేయగలుగుతా అంటే అది కష్టం. సో మీరు ఎప్పుడైనా సరే పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉంటూ దాన్ని అవాయిడ్ చేయడమే బెస్ట్. అది అట్లానే పాసిబుల్ అవుతుంది, అంతేగాని నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో అయితే మాత్రం అస్సలు చేయలేరు. థర్డ్ పాయింట్ వచ్చేసి మేక్ ఇట్ డిఫికల్ట్ అన్నట్టు. అంటే అది నీకు దొరకాలన్నా, కనిపించాలన్నా, లైక్ అది నీకు ఎప్పుడైనా అదే ఇప్పుడు 10 నిమిషాలు వెళ్ళిపోతే నాకు దొరికేస్తుంది, 10 నిమిషాలు జర్నీ చేస్తే నాకు సీక్రెట్ బాక్స్ టీలా షాప్ వస్తుంది, అక్కడ సీక్రెట్ దొరుకుతుంది, లేకపోతే 10 నిమిషాల్లో వైన్స్ వస్తుంది. అలాంటి దాన్ని మనం ఏం చేయాలంటే, నువ్వు ఒక 100 కిలోమీటర్ల దూరం ఉండాలన్నట్టు. ఆ ప్లేస్ నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉండాలి. అది నీకు కావాలి అని అనుకున్నా నీకు చాలా కష్టంగా దొరకాలి అది. అలాంటి సిచ్యువేషన్ అయితే దాన్ని అవాయిడ్ ఈజీగా చేయగలుగుతావు. అంటే ఇప్పుడు 100 కిలోమీటర్ దూరం వైన్ షాప్ ఉందనుకో, 100 కిలోమీటర్ దూరం సిగరెట్ షాప్ ఉందనుకో, అప్పుడు నీకు వెళ్ళడం నీకు చేత కాదు. ఎందుకంటే నువ్వు అనుకుంటావు, అయ్యో నా వల్ల కాదురా అంత దూరం వెళ్ళడం అనుకుంటావు. సో అంతే అంటున్నా. నేనేమంటా అంటే, దానికి 100 కిలోమీటర్లు అట్లా దూరం పెట్టినాం అనుకో, సో అప్పుడు నువ్వు ఈజీగా అవాయిడ్ చేయగలుగుతావు. ఎందుకంటే దొరకడమే కష్టం, దాన్ని ఊహించుకోవాలంటే కూడా నీకు ఇంపాసిబుల్ అన్న థాట్ వస్తుంది. సో అట్లాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే, దాన్ని మస్తు దూరంలో పెట్టేసినాం అనుకో, ఈజీగా అవాయిడ్ చేసేస్తాం అన్నట్టు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనము సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా బిల్డ్ చేసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ అంటే అది మనం మైండ్ సెట్తో పాసిబుల్ అవుతుంది. అంటే వద్దు అనుకున్నప్పుడు వద్దు అని, కావాలనుకున్నప్పుడు కావాలని, అట్లా.
సో ఏంటంటే ఇప్పుడు కళ్ళ ముంగడికి ఒకసారి కనిపించినా కూడా నువ్వు వద్దు అని గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉండాలన్నట్టు. నీ దగ్గర సెల్ఫ్ కంట్రోల్ ఉండాలా, దాన్ని అట్రాక్ట్ కాకుండా, దాన్ని ఊకే అట్రాక్ట్ కాకుండా అది డిస్అట్రాక్ట్ చేయాలన్నట్టు. అరే నాకు అంత మంచిగా అనిపిస్తుంది కదా అని చూస్తే అన్న ఫీలింగ్ రావాలి నన్ను చూసినప్పుడల్లా. సో అలాంటి ఫీలింగ్ క్రియేట్ చేసుకోండి. నన్ను చూస్తే మళ్ళీ ఏదో ఆశపడ్డంటే ఫీలింగ్ వచ్చింది అనుకో, సో ఇవన్నీ సెల్ఫ్ కంట్రోల్ కిందికి వస్తాయి, నీ మైండ్ సెట్ కిందికి వస్తాయి. సో అలాంటి మైండ్ సెట్ని బిల్డ్ చేసుకో. చూస్తే హెచ్ఆర్ లైట్ అన్న ఫీలింగ్ రావాలి, అంతేగాని అదే కావాలరా ఇది ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ అన్న ఫీలింగ్ వచ్చింది అనుకో, నీ సెల్ఫ్ కంట్రోల్ అనేది లూజ్ అవుతుంది మళ్ళీ. సో నువ్వు డిస్ట్రాక్ట్ అవుతున్నావు అన్నట్టు. సో సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నీ మైండ్ సెట్ని కరెక్ట్గా సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నువ్వు మైండ్స్ని కంట్రోల్ చేసుకుంటూ సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటే 100% అవాయిడ్ చేయొచ్చు. 5th పాయింట్ వచ్చేసి మేక్ ఇట్ అన్సాటిస్ఫైయింగ్ అన్నట్టు. సో నువ్వు చేసే పని నీకు అన్సాటిస్ఫైయింగ్ అనిపించాలా. సో ఎగ్జాంపుల్ చెప్తా, అర్థం చేసుకోండి, నాకు కూడా అంత క్లారిటీ తెలియదు. సో ఏంటంటే ఒకవేళ నువ్వు వెళ్ళినావు బై, నీకు ఫ్రెండ్స్ పార్టీ ఉండే వెళ్ళిపోయినావు, ఆ ఫ్రెండ్స్ మీద తాగుతుర్రో సిగరెడుతుర్రో, నువ్వు చెప్తావు వాళ్ళని పక్కా మోటివేట్ చేస్తారు, తాగు మామ ఏమవుతుంది అంటారు, పెద్ద షో చేయకు, పెద్ద పత్తివత్తం కాదు, తాగి బొర్లాడే వచ్చినావు ఇక్కడ దాకా, నువ్వు దీన్ని స్టార్ట్ చేయి అంటారు. నువ్వు ఏం చేయాలి తెలుసా అప్పుడు? నువ్వేమంటావు అప్పుడు? డైలాగ్ వేస్తావు, నేను తాగుతలేరా మానేసినా అంటావు. సో అది నీకు మళ్ళీ డిమోటివేట్ చేస్తుంది మళ్ళీ నీకు. అది అట్లా చెప్పొద్దు. నువ్వు అట్లా చెప్తే ఏమవుతుంది అంటే, అరే ఇప్పుడు నుంచి మానేస్తున్నానేమో అన్న క్యూ అనేది బిల్డ్ అవుతుంది. నీ మైండ్ సెట్ నువ్వు ఎట్లా చేసేయాలంటే, అది సాటిస్ఫై అవ్వద్దు చెప్తే కూడా. ఎట్లుండాలంటే, నేను తాగడం మానేసిన అని చెప్పడం కాకుండా, నేను తాగేటోనే కాదు అసలు అని చెప్పాలి. అట్లా చెప్తే నీ ఏమంటారు పోస్ట్ ఉంటుంది చూడు, పోస్ట్ అంటే తాగేటోడువా కాదా అంటే తాగుబోతువా కాదా అన్న పోస్ట్ నేను డిసైడ్ చేసుకోవాలా. నేను తాగుబోతు కాదు ఇప్పటి నుంచి కాబట్టి నేను తాగేటోడిని కాదని చెప్పాలి. కానీ నేను తాగుతలేను ఇప్పటి నుంచి అంటే ఒకప్పుడు తాగబోతునే ఇప్పుడు మానేస్తున్నా అన్న ఫీలింగ్లో నువ్వు ఉండొద్దు. అర్థమైనా నేను చెప్పేది అది. సో అది అవాయిడ్ చేస్తే మాత్రం ఇంకా హెల్ప్ అవుతుంది. అట్లా చెప్పాలి మీరు ఎప్పుడైనా సరే. నేను ఇప్పుడు సపోజ్ నేను సిగరెట్ పెట్టాను అనుకో, సో ఏమంటావు, నీ సిగరెట్ పెట్టడం నీకు ఆధారా భయ్ అని చెప్పాలి. మానేసినా కూడా ఒకవేళ జిమ్ పోతున్నావు అనుకో, జిమ్ పోయడం మానేసినాం అనుకో, ఇప్పటి నుంచి నేను జిమ్ బాయ్ రా అనాలి. అంతేగాని నేను జిమ్ పోను రా, ఏదో ఇన్కన్సిస్టెంట్గా వస్తా అట్లా అనుకోవద్దు. అట్లా